స్తోత్రం. హల్లెలూయా చెప్దామండి. హల్లెలూయా. ప్రభునందు ప్రియములారా, ఈరోజు మనం ప్రభు సన్నిధిలో ఉండి దేవుని ఆరాధించాము, దేవుని మహిమపరిచాము. దేవుడి మాటలు మనము శ్రద్ధగా విందాం. ప్రియమైన దేవులారా, దేవుడి గత వారంలో నుంచి మాట్లాడుతున్నారు. ప్రతి విశ్వాసకు ఉండవలసిన లక్షణాల కోసం మాట్లాడుకొని వస్తాం. మొట్టమొదటి లక్షణం ఏంటంటే చెప్తారా? మొట్టమొదటి లక్షణం ఏంటండి? ప్రతి విశ్వాసకు ఉండవలసిన లక్షణం ఏంటంటే విధేయత. హల్లెలూయా. లోబడే గుణం కావాలి. ఎవరైతే లోబడతారో వాళ్ళని ఏం చేస్తాడని కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుని వచ్చాం. ఈరోజు దేవుని వాక్యం ఎరిగి ఉండాలి. హల్లెలూయా. దేవుని వాక్యములో లీనమైపోయి ఉండాలి. ఏమైపోయి ఉండాలండి? లీనమైపోవాలి. ఒక మాట చదువుకొని మనం ముందుకు వెళ్దామండి. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 2-3 వచనాలు మనం చదువుకుందాం. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 2-3 వచనాలు కలిసి ఉన్నాయి, చదువుదాం. సమస్తమైన దుష్టాత్మను, కపటమును, యాషదారులను, మాటలను మాని కొత్తగా నిర్మించిన శిష్యులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలన వలన రక్షణ విషయంలో వెదుగు నిమిత్తము ఆ పాలన అపేక్షించిడి. చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, ఈ దినాన్ని లేకుండా దొరకని నిమిషాలు మా అందరితో కూడా మీరు మాట్లాడండి. మా అందరినీ కూడా మీరు దర్శించండి. పరిశుద్ధాత్ముడా, మాట్లాడువాడు నీవు. నీ జ్ఞానాత్మతో మమ్మల్ని నింపి ఇనుటకు బిడ్డలకి మాట్లాడుతూ నాకును జ్ఞానాత్మ దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా చెప్దామండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియములారా, ఈరోజు రెండో మాట ఏంటంటే దేవుని వాక్యం ఎరిగి ఉండాలి. మనం దేవుని వాక్యములో లీనమైపోవాలి. ఈ రోజుల్లో చాలామంది వింటున్నారు కానీ దేవుడి వాక్యము పెడసవును పెడతా ఉన్నారు. ఎంత శ్రేష్టమైన మాటలు వింటా ఉన్నారు. ఆ పాలన మనం అపేక్షించాలంట. ఆ పాలన మనం ఏం చేయాలండి? అపేక్షించాలి, అనుభవించాలి. వాక్యం ఉన్నదనుకోండి, ఆ వాక్యాన్ని మనము అనుభవించేవారిగా మనం ఉండాలి. వాక్యాన్ని మనము ఎప్పుడైతే అనుభవిస్తామో అప్పుడు అర్థమవుతుంది వాక్యంలో ఉన్న సారం. హల్లెలూయా. చాలామంది వాక్యం చదువుకొని పోతూ ఉంటారు, వాళ్ళకి అర్థం కాదు. చదువుకొని పోయిన వారికి ఏం కదండి, అర్థం కాదు. దాన్ని ఎప్పుడైతే దాన్ని గ్రహిస్తుంటారో, లేకపోతే దానికి లోబడిపోయి దాని ప్రకారంగా ఉంటారో అప్పుడు వాక్యం అర్థమవుతుంది. అసలు చాలాసార్లు మనం ఏం చేస్తామంటే వింటాం కానీ దాన్ని నెమరేసుకోవాలి. ఏం చేసుకోవాలండి? నెమరేసుకోవాలి. ఇక్కడ వాక్యం విన్న తర్వాత వారం అంతా కూడా దాన్ని ధ్యానించాలంట. దాన్ని ఏం చేయాలండి? ధ్యానించాలి. ఇప్పుడు ప్రియమూలర మేకలోనే అనుకోండి, లేకపోతే ఎడ్లోనే అనుకోండి, గేదెలోనే అనుకోండి, అవి మేత మేసి అవి ఏం చేసండి? మేత మేసి ఇంటికి వచ్చి మళ్ళీ ఏం చేస్తాయంటే నెమరేసుకుంటా ఉంటాయి. ఇంటికి వచ్చి ఏం చేస్తాయండి? నెమరేసుకుంటూ ఉంటాయి. అవి నెమరేస్తూ ఉంటాయి. అప్పుడు దాని టేస్ట్ ఏంటో అర్థమవుతుందంట దానికి. హల్లెలూయా. మనము వినేసేసి అబ్బా పాస్టర్ బాగానే చెప్పారండి, లేకపోతే పలానా ఐగురు వచ్చారండి బాగానే చెప్పారండి, అబ్బా ఎంత బాగా చెప్పారండి, నవ్వించడమే ఏడిపించేసాడండి అన్న మాటల కంటే ప్రియమూలరా, మనం నిజంగా ఆ వాక్యములో ఎప్పుడైతే అపేక్షిస్తామో ఆ రుచి ఏంటో నీకు అర్థమవుతుంది. హల్లెలూయా.
ఆ రుచి ఏంటో నీకు అర్థమవుతుంది. అయితే మనం ఏం చేయాలి, అనుసరించాలంటే ఏం చేయాలంటే ఒక మాట చదవండి. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 6వ వచనం చదవండి. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 6వ వచనం అండి. 6:6 అండి. నేను ఇక ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. దేవుడు ఆజ్ఞాపించే మాటలు ఎక్కడ ఉండాలంటే హృదయములో ఉండాలి. హల్లెలూయా. ఎక్కడ ఉండాలండి? హృదయములో ఉండాలి. దేవుడు ఆజ్ఞాపించి మాటలుగా వాక్యము ఎప్పుడైతే మన హృదయంలో ఉంటుందో అప్పుడు మనం ఇతరులకు చెప్పేవారుగా ఉంటామండి. ఇతరులకి, మన పిల్లలకి చెప్పేవారుగా ఉంటాం. ఎప్పుడైతే వాక్యం మన హృదయంలో ఉంటుందో, హృదయంలో ఉండి హృదయం అనే పలక మీద ఎప్పుడైతే రాసుకుంటామో అది ఎవరు కూడా చెరిపివేయలేరు, ఎవరు తీసుకోలేరండి. వాక్యం ఎప్పుడు కూడా మన హృదయంలో నివసించాలి. ఒక దగ్గర రాశాడు, కొలసీ పత్రికలో తీయొద్దు కానీ 3:15-16 అనుకుంటాను, తీయొద్దు కానీ అక్కడ రాశాడు. ఏమని రాశాడంటే సమృద్ధిగా హృదయంలో దేవుని వాక్యం నివసింపనీయండి అంటున్నారు. కానీ ఈ రోజులో దేవుని వాక్యం హృదయంలో లేదండి, కనపడతలేదు. మనలో ఎవరైనా సరే యవనస్తుల్లో కానీ పిల్లల్లో కానీ మొదటి కీర్తన ఎవరైనా చెప్తారంటే ఎవరు చెప్పరు. మొదటి కీర్తన మొదటి వస్తుంది చెప్పమంటే ఎవరు, పెద్దవాళ్ళు చెప్తారు కానీ పిల్లలు మాత్రం యవనస్తుని చెప్పమనండి, వాళ్ళకి 1000 రూపాయలు ఇస్తాను. అమ్మో అక్కడ కదండి, మొదటి కీర్తన మొదటి వచనం మీరు చెప్పకూడదండి, పెద్దవాళ్ళకి అది యవనస్తులు అంటున్నాను. అంటే ఎక్కడ ఉండాలంటే ప్రేమ ఉండాలి, హృదయంలో ఉండాలి. వాక్యం ఉంటే చెప్తాము. పలానా కీర్తనలు ఏమున్నదని చెప్పమంటే వెంటనే చెప్తారండి. పలానా దాంట్లో ఏమున్నదంటే వెంటనే చెప్తారు. మన హృదయంలో ఏముండాలంటే దేవుని వాక్యం నివసించాలి. హల్లెలూయా. మీ హృదయంలో ఉంటే రేపు పొద్దున్న ఎక్కడికి వెళ్ళినా ఎవరు క్వశ్చన్ వేసినా మనం వెంటనే జవాబు ఇవ్వగలుగుతాం, జవాబు చెప్పగలుగుతాం దేవుని మాట. అటువంటి మాటలు మన హృదయంలో ఉంచుకుంటా ఏయో మన హృదయంలో పెట్టుకుంటామండి. దేవుని వాక్యం చెప్తున్నది హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుందంట. హృదయం దేవుని వాక్యముతో నిండుకొని ఉంటే ఏం మాట్లాడుతుంది నోరండి? వాక్యమే మాట్లాడుతుంది. హల్లెలూయా. వాక్యమే మాట్లాడుతుంది, వాక్యమే దేవుని వాక్యమే చెప్తుంది. అక్కడ రాశాడు, మనం అంట పిల్లలకి కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, ప్రయాణం చేసినప్పుడు ఆ మాటలే మనం ప్రకటించాలంట, ఆ మాటలే మనం చాటించాలంట. దేవుడి వాక్యం ఎలా చెప్తుంది, దేవుని మాటలు ఎలా చెప్తున్నాయని ఎప్పుడంటే అది మన హృదయంలో ఉంచుకున్నప్పుడు మనం చెప్పగలుగుతాం. హల్లెలూయా. ప్రియమైన ఎప్పుడు మనము ఎదుగుతామంటే దేవుని వాక్యంలో ఎదిగినట్లయితే ఎప్పుడైతే మన హృదయంలో ఉంచుకుంటామో మన హృదయంలో పెట్టుకుంటామో దేవుని మాట, అప్పుడు దేవునిలో ఎదిగినట్లు, దేవుని వాక్యములో ఎదిగినట్లు అవుతుందండి. హల్లెలూయా. చెప్పండి ఒకసారి హల్లెలూయా. రెండోదిగా ప్రియమైన రెండోదిగా ఒక మాట చెప్తున్నది, ఒక్కసారి మత్తయి సువార్త 13వ అధ్యాయం 23వ వచనంలో రెండో మాట ఏంటంటే వాక్యం హృదయంలో పెట్టుకోవాలి. రెండో మాట ఏంటంటే విని ఏం చేయాలంట, అక్కడ రాశాడు, 100 ఫలం పొందిన వారు లేకపోతే మంచినాళ్ళు ఎత్తబడిన వారు విని గ్రహించేవాడు ఉన్నదండి. చదవండి ఒకసారి అండి. మంచినాళ్ళు ఎత్తబడిన వాడు వాక్యం విని గ్రహించేవాడు, అట్టువాడు అమ్మా సఫలమై ఒకరు 100 గాను 60 గాను 30 గాను ఫలభరితంగా ఉండేను. హల్లెలూయా. చూడండి, ఇక్కడ వాక్యం విని ఏం చేయాలంట, గ్రహించాలంట. తెస్సలోని సంఘ బిడ్డలు అంటండి, ఇక్కడ పౌలు గారు వాక్యం చెప్పినప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత అలాగ ఉన్నాయో లేవో అని ఏం చేసేవారంట, పరిశోధించేవారంట. హల్లెలూయా. ఏం చేసేవారంట అండి, పరిశోధించేవారంట. అలాగ ఉన్నాయో లేదో. పౌలు గారు ఇంత చక్కగా చెప్పారు, మనం ఇలాగ ఉండాలని చెప్పారు, మనం ఇలాగ నడవాలని చెప్పారు, ఇలాగ బోధించారు, అలాగ ఉన్నాయో లేదని ఏం చేసేవారు, గ్రహించేవారండి. ఈరోజు ఇన్నేసి వెళ్ళిపోతున్నాం కానీ గ్రహిస్తున్నామా వాక్యము? మనం ఎప్పుడైతే గ్రహిస్తామో మన జీవితమే ఫలభరితంగా దేవుడు చేసేస్తాడంట. హల్లెలూయా. వాక్యాన్ని గ్రహించాలి, వినడమే కాదు
చాలామంది వింటారు. చాలాసార్లు విన్నామండి ఈ మాటలు, చాలాసార్లు విన్నామండి ఈ వాక్యము అంటాం, కానీ ఆ వాక్యాన్ని గ్రహించినప్పుడే, హల్లెలూయా, ఆ వాక్యాన్ని గ్రహించినప్పుడే దాని సారం ఏంటో మనకు అర్థమవుతుంది, దాని రుచి ఏంటో మనకు అర్థమవుతుంది, దాని విలువేంటో మనకు అర్థమవుతుంది. అదే కాకుండా మనల్ని దేవుడు 30ంతలుగా 60ంతలుగా 100ంతలుగా దేవుడు ఏం చేస్తాడంటండి? ఫలిస్తాడంట. హల్లెలూయా. ఏం చేస్తాడంటండి? ఫలభరితంగా దేవుడు చేస్తాడంటండి. ఒకటి, దేవుని వాక్యము మన హృదయంలో నివసించాలి. రెండోదిగా ఏం చేయాలంట? గ్రహించాలి. రెండోదిగా ఏం చేయాలండి? మనము గ్రహించే వారిగా ఉండాలి. ఇంకో పలానోరు పాస్టర్ గారు పలానా పాస్టర్ గారిని పిలిచారు, కానీ ఈ వాక్యంలో ఎలాగుంటే, ఈ వాక్యంలో ఇలాగే చెప్పారంతే అండి అని ఎవరైనా క్వశ్చన్ వేస్తారమ్మో అని చూస్తామాట. హల్లెలూయా. ఎవ్వరు కూడా ఏం చేయరండి? క్వశ్చన్ మాత్రము రానే రాదు. అంటే ఏం చేయలేదు? చెప్పండి. మీలో క్వశ్చన్ రాలేదంటే ఏం చేయలేదు? వింటున్నారు. ఏం చేస్తున్నారు? నవ్వు బాబోయ్ ఎంత బాగా చెప్పారండి పాస్టర్ గారు, అయ్యి బాబోయ్ చాలా బాగా చెప్పారండి బాబోయ్ అనుకుంటాం, కానీ దాన్ని గ్రహించాలి. ఇప్పుడు కూడా గ్రహించాలంటే ఎప్పుడైతే నెమరు వేసుకుంటామో ఏం వేసుకుంటామండి? ఏరే మాటలైతే గ్రహిస్తామండి. ఆమె ఎందుకన్నది ఈ మాట, ఆమె ఎందుకన్నది ఈ మాట, నన్ను అనవలసిందని ఈ మాట, ఏరే మాటలైతే ఏంటి ఎన్నిసార్లు మనసులో పెట్టేసుకుంటాము కదండి. అవునే కదా చెప్పండి. ఎవరైనా ఏదైనా మాట అన్నారనుకో, ఆమె నన్ను ఎందుకన్నది, ఆమె నన్ను ఎందుకన్నది, ఎందుకు అనాలి నన్ను, ఈ మాటలు మాత్రము ఏం చేస్తాం? గ్రహిస్తాం. నేను ఏమైనా తప్పు మాట్లాడానా, నేను ఎక్కడైనా పొరపాటు మాట్లాడా, ఆమె నన్ను ఎందుకు ఇలాగ అన్నది, ఈ మాటలు వస్తాయి, కానీ వాక్యం ఎందుకు ఇలాగ ఉన్నది, వాక్యం ఎందుకు ఇలా చెప్తుంది, నేను ఎందుకు ఇలా జీవించలేకపోతున్నాను అని మనం ఏం చేయలేకపోతున్నాము? వాక్యాన్ని గ్రహించలేకపోతున్నాం అని, వాక్యాన్ని గ్రహించలేకపోతున్నాం. దేవుడు అంటున్నాడు, దేవుని వాక్యం మన హృదయంలో ఉంటే మనం గ్రహిస్తాము. హల్లెలూయా. చెప్పండి, గ్రహిస్తామంటే. మూడోదిగా ప్రియమైన దేవులారా, మూడోదిగా లోక సువార్త 11:28 లోక సువార్త 11:28 ఒకసారి చదువుదామండి. 11:28 అండి లోక సువార్త. ఆయన అవును కానీ దేవుని వాక్యమని దాన్ని గైకొన్నవాడు మరి ధన్యుడని ఆమెతో చెప్పాను. హల్లెలూయా. దేవుని వాక్యం విని ఏం చేయాలంట అండి? ఫస్ట్ మాట ఏంటి? హృదయంలో ఉండాలి. రెండోదిగా గ్రహించాలి. మూడోదిగా గైకొనాలి. గైకొనడం అంటే దాని ప్రకారంగా నడుచుకోవడము. ఈ రోజుల్లో చాలా దేవుడు కూడా యేసు ప్రభువు అంటున్నాడు, గైకొనాలి, దేవుని వాక్యాన్ని గైకొనాలి. అవును కానీ అని చెప్పుకొని వచ్చి, ఎందుకు అవును కానీ అన్నాడంటే, అక్కడ ఒక ఆమె వచ్చి పరిగెత్తుకుంటూ వచ్చి, అయ్యా నువ్వు ఇన్ని కార్యాలు చేస్తున్నావు, ఇన్ని అద్భుతాలు చేస్తున్నావు, మోగవారు మాట్లాడుతున్నారు, చెవిటివారు వింటున్నారు, గుడ్డివారు చూస్తున్నారు, కుంటివారు నడుస్తున్నారు, చనిపోయిన వాళ్ళు కూడా లేపబడుతున్నారు, నువ్వు ఎంత ధన్యుడవయ్యా, నిన్ను మోసిన తల్లి ఎంత గొప్ప భాగ్యమయ్యా, నిన్ను మోసిన తల్లి ఎంత ధన్యురాలు అంటే, అవును కానీ అని ప్రభు చెప్పి అక్కడ అంటున్నాడు. ప్రభు చెప్పి అవును కానీ అని చెప్పి ఏమంటున్నాడంటే, వాక్యమిని దాన్ని ఎవరైతే గైకుంటారో, హల్లెలూయా, వాక్యమిని దాన్ని ఎవరైతే గైకుంటారో మరి ఇంత ధన్యులు, మరి ఇంత ధన్యులు. గైకోవాలి. గైకోవడం అంటే ప్రేమవలరా వాక్యానుసారంగా మనం నడుచుకోవడం. చాలాసార్లు వాక్యం చెప్తుంది, నువ్వు ఇలాగ ఉండొద్దు, ఇది చూడొద్దు, ఈ భూమి మీద ఉన్నది వ్యర్థము అంటే మనం ఏం చేస్తున్నామంటే, ఈ భూమి మీద వ్యర్థం అంటే వ్యర్థమైన దాన్ని నేను ప్రేమిస్తున్నాం. దేవుడు అన్నాడు, మనం ఎప్పుడు కూడా పైన వాటిని ఎతకమంటున్నాడు. దేవుడు ఏం ఎతకమన్నాడండి? పైన వాటిని ఎతకమంటే మనం ఏం చేస్తున్నాం తెలుసా? కిందన్న వాటిని ఎదుగుతామన్నాం. అది దేవుడి మాటకి అడుక్కుంటలేదనమాట అర్థం. పై ఉన్న వాటిని ఎందుకంటే కింద ఉన్నాయన్నీ సమస్తము సమకూరుస్తాడు. ఒక ఉదాహరణ చెప్తాను. ఉదాహరణ అంటే వాక్యములో ఉంచండి. వాక్యములో నుంచే దేవుడు ఏం చెప్పాడంటే మత్తయి సువార్త 6:33 మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెదకిడి, మీకు ఏది కావాలో ఏం చేస్తాడన్నాడు, అది మీకు అనుగ్రహిస్తానన్నాడు. అన్నాడా లేదండి? చెప్పండమ్మా. మొదటి ఏమి వెతకాలి?
ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మనం వెతికినట్లయితే మనకి ఏది కావాలో పైన రాశాడు. పైన ఏమి రాశాడంటే, లోకంలో ఉన్న వాళ్ళందరూ దీని గురించి చింతిస్తారు, లోకంలో వాళ్ళు వీటి గురించి ఆశపడతారు, మీరు దేని గురించి ఆశపడొద్దు, మొదట నా నీతిని, రాజ్యాన్ని వెతకండి, మీకు ఏది కావాలో అది ఇస్తానన్నాడు. మనం ఏం చేస్తాం తెలుసా? ముందు ఏది కావాలో ఎదుక్కొని అప్పుడు దేవుని రాజ్యాన్ని, నీతిని ఎదుగుతున్నాం. అది గైకున్నట్టు అవ్వదు, దేవుని వాక్యం గైకున్నట్టు అవ్వదు. హల్లెలూయా చెప్దాం ఒకసారి, హల్లెలూయా. ఈ రోజుల్లో చాలామంది ప్రేమ వాళ్ళు దేవుని వాక్యం విన్నట్టుగా కనపడుతున్నారు, కానీ హృదయంలో పెట్టుకుంటా లేదు, హృదయంలో ఉంచుకుంటా లేదు. హృదయంలో ఉంచుకుంటే, హృదయం అనే పలక మీద ఉంచుకుంటే ప్రేమ వాళ్ళరా అది ఎక్కడికి చెరిపోతుందండి. చిన్నప్పుడు మనం అందరం ఏమి నేర్చుకున్నాం చెప్పండి? స్కూల్కి వెళ్ళిన తర్వాత ఏమి నేర్పిస్తారా? ఏబిసిడీలు నేర్పిస్తారు కదండి. ఇప్పుడు మర్చిపోయారాయి? చెప్పామంటే ఎన్ని ఉన్నాయో చెప్పామంటే 26 ఉంటాయి. 26 ఉంటాయి. 26 చెప్పామంటే చెప్పేస్తారు. 1 2 3 నేర్పిస్తారు చిన్నప్పుడు. అవి సరిపోతాయా? చెప్పనమ్మా. అది దేవుడి మాట వినేసి సిరిపోకుండా దాచుకోవాలి, హృదయం అనే పలక మీద రాసుకోవాలి. చిన్నప్పటి నుంచి ఏ మాటలు ఉన్నాయో కొన్ని చిన్నప్పటి నుంచి చేసిన శాస్త్రాలు ఒక్కోసారి గుర్తొస్తూ ఉంటాయి. నేను చిన్నప్పుడు చేసినవి ప్రేమ వాళ్ళ ఈత, అది ఏంటి బావులో నూతిలో దూకి ఈత కొట్టినవి అన్నీ కూడా గుర్తొస్తూ ఉంటాయి నాకు. అవి మర్చిపోం. దేవుని వాక్యం అయితేనే అమ్మో పోయిన వారం ఏ వాక్యం చెప్పానంటే అలా చూస్తూ ఉంటారు. ఏ వాక్యం చెప్పాను పోయిన వారమే. చిన్నప్పటి మళ్ళీ ఏముంటాయి చెప్పండమ్మా, చిన్నప్పటికి గుర్తుంటాయి, కానీ పోయిన వారం చెప్పినవి అంటే హృదయంలో కనపడతా లేదు, హృదయంలో ఉంచుకుంటా లేదు ప్రేమ వల్ల. రెండోదిగా గ్రహిస్తా లేదు. గ్రహించమనుకోండి, నేను ప్రేమ చెప్తాను అమ్మరికని ఎక్కడైనా వాక్యం వెళ్ళనుకోండి కంపల్సరీ పెన్న పేపర్ తీసుకొని రాసుకుంటాను. ఒకవేళ పెన్న లేదు పేపర్ లేదని పక్కన అడుగుని తీసుకొని కంపల్సరీ రాసుకుంటాను. ఒక రాసుకపోయాను అనుకో వెంటనే వచ్చి వాళ్ళు రాసుకున్నది ఫోన్లో, ఇప్పుడు వచ్చేసినాయి కదా టెక్నాలజీ, ఫోన్లో ఫోటో తీసేసుకుంటామాట. వాళ్ళు రాసుకున్నారు, పెన్న పేపర్ లేదు నా దగ్గర, వాళ్ళు రాసుకున్నారు. ఏం చేస్తాను? ఫోన్ తీసుకొని వెంటనే ఏం చేస్తాను? ఫోటో తీసుకొని ఎంచుకొచ్చి అలా ఉన్నదా లేదా అని గ్రహిస్తాను. ఎందుకు దైవజనులు ఈ మాట ఎలా చెప్పారు? గ్రహించాలి. మూడోదిగా మనము గైకొనాలి దేవుని వాక్యాన్ని. హల్లెలూయా. గైకుంటేనంట యోహాను సువార్తలో రాశాడు, ఆయన మాటలు గైకున్న వారు ఆయన ప్రేమించిన వారంట. హల్లెలూయా. ఆయన ప్రేమిస్తున్నామని అర్థము. ఆయన మాటలకు గైకుంటేనంటండి ఆయన ప్రేమిస్తున్నామని అర్థం అంటండి. ఈ రోజుల్లో చాలామంది దేవుని వాక్యాన్ని గ్రహించలేకపోతున్నారండి. యోహాను సువార్త ఒకసారి తీయండి, ఒక మాట, ఆ మాట చదువుకొని మనం ముందుకెళ్దాం ప్రియమందిని బిడ్డలారా. యోహాను సువార్త 14వ అధ్యాయము 21వ వచనమండి. నా ఆజ్ఞను అంగీకరించి వాటి గైకొన్నవాడే నన్ను ప్రేమించినవాడు. నన్ను ప్రేమించిన వారిని నా తండ్రి వలన ప్రేమింపబడును. నేనును కూడా ఏం చేస్తాడంటండి? ప్రేమిస్తాను. హల్లెలూయా. దేవుని చేత ప్రేమింపబడతామంట. ఎప్పుడైతే దేవుని మాట గైకుంటామో, ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని గైకుంటామో, ఎవరిని ప్రేమించినట్టు? దేవుణ్ణి ప్రేమించినట్లు. దేవుణ్ణి ప్రేమిస్తే దేవుడు ఏం చేస్తారంటే తండ్రి కూడా ప్రేమించినట్టు, దేవుడు కూడా యేసు ప్రభు కూడా మనం ప్రేమిస్తారంట. ఎంత గొప్ప మాట అండి ఇది, ఎంత గొప్ప తరుణం అండి. ఈ రోజుల్లో గైకొనలో పోతున్నాం ప్రేమ వలన. ఇంకొక మాట చదువుకున్నాం, ద్వితీయోపదేశకాండము 29వ అధ్యాయము. ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయము 9వ వచనం చదువుకుందామండి. మనకి సమయం అయిపోతూ ఉన్నది. 29:9 అండి. నీవు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలు అనుసరించి ఆయన మార్గములో నడుచుకొని ఎడలా. హల్లెలూయా. నీ దేవుడిన మాట ఏం చేయాలంట? అనుసరించిన ఎడల. అనుసరించాలి. ఈ రోజుల్లో అనుసరించే వాళ్ళు లేరు. అనుసరించు అంటే దేవుడు చెప్పిన అడుగుజాల్లో మీరు నడుచుకుని అంటున్నాడు. దేవుడు అడుగుజాలు అనుసరిస్తున్నామా?
మన ముందున్న వాళ్ళు భక్తులు మా అడుగుజాలు అనుసరిస్తున్నామా? మన ముందు నడిచిన బిడ్డలు ఎలా నడుచుకున్నారో చూడాలి. ప్రేమ వలరా వాక్యము గ్రహిస్తే, వాక్యము గైకుంటే ఎలాగ అనుసరించాలో, ఎవరిని అనుసరించాలో అపోస్తలుడు పౌలు కూడా మాట్లాడుతున్నాడు. నేను క్రీస్తుని అనుసరించాను కాబట్టి మీరు నన్ను అనుసరించి నడుచుకుని అంటున్నాడండి. హల్లెలూయా. నేను క్రీస్తుని అనుసరించిన ప్రకారము, క్రీస్తు పోలి నడుచుకున్న ప్రకారంగా మీరు నన్ను పోలి నడుచుకునండి. ఎందుకు పౌలు చెప్తున్నాడంటే అనుసరించి నడుచుకున్నాడు. ఈరోజు నువ్వు అనుసరిస్తున్నావా దేవుని మాటని? ప్రేమ వాళ్ళు ఈరోజు అనుసరించేవారు లేరండి. ఆ మాట ప్రకారంగా జీవించేవారు కనపడతలేదు. ప్రతి క్రైస్తవుకి, ప్రతి విశ్వాసకి, ప్రతి సేవకుడికి ఉండవలసిన లక్షణం ఏంటంటే క్రీస్తుని అనుసరించడము. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని అనుసరించి నడుచుకోవడము. ప్రియమైనదేంటి పిల్లారా, ఈ రోజులు అనుసరించేవారు లేరండి. ఒకటి, మనం ఏం చేయాలి? మన హృదయంలో ఉంచుకోవాలి దేవుని వాక్యాన్ని. రెండోదిగా గ్రహించాలి. మూడోదిగా గైకొనాలి. నాలుగోదిగా అనుసరించాలి. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని అనుసరించాలి. ఏంటి ప్రభువులో చెప్పాడు ఈ వారంలో దేవుడు మనతో? ఎప్పుడు మాట్లాడినట్టుగా ఎందుకు ఈ వారంలో ఎందుకు మాట్లాడారు? నా కోసం మాట్లాడారు అనుకోవాలి దేవుడు. అమ్మో, ఇలా చెప్పారు కదా ప్రభువారు, ఈ వాక్యం ఇలా సెలవిస్తుంది కదా. దేని మనసుకు ఏం కలిగి ఉన్నాడు? విధేయత కలిగి ఉన్నాడు. నేను ఎక్కడ విధేయత లేను అని మనం ఒక్కసారైనా ప్రార్థనలో జ్ఞాపం చేసుకున్నారా? విధేయత గురించి కొన్ని వారాలు దేవుడు మాట్లాడాడండి. విధేయతలో ఉన్న ఆశీర్వాదాల కోసం మాట్లాడుకొని వచ్చారు. ఎప్పుడు ఆశీర్వాదాల కోసం కాదండి, దేవుడు కూడా ఖండించి బుద్ధి చెప్పి మాట్లాడమన్నాడండి. హల్లెలూయా. చెప్పండి ఒకసారి హల్లెలూయా. కాబట్టి ఈ రోజున దేవుని వాక్యం అనుసరిస్తున్నామా లేదా మనం? అది ఎవరికి చెప్పాడు దేవుడు అంటే ప్రేమ వల్ల ఒకసారి అదే ద్వితీయోపదేశకాండములో 31:12 చదవండి. 31:12 ఎవరికి చెప్పాడంటే దేవుడు యేసు ప్రభువు వారు ఎవరికి చదవండి, ఒక్కరి చదువు. భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి నడుచుకున్నట్లు పురుషులేమి, స్త్రీలేమి, పిల్లలేమి, పరదేశులేమి వాటిని విని నేర్చుకొనుటకై. హల్లెలూయా. ఏం చేయాలంటే ఇంకా ఆఖరికి పిల్లలేమి, పెద్దలేమి, స్త్రీలేమి, పురుషులేమి అందరూ కూడా ఏం చేయాలండి? దేవుని వాక్యము నేర్చుకున్నటకు అందరినీ ఏం చేయాలి? పోగు చేయాలి. హల్లెలూయా. చెప్పండి ఒకసారి హల్లెలూయా. ఒక అతను కీబోర్డు నేర్చుకోవడానికి బ్రదరు ఒక అతను పట్టుకున్నారు నేర్చుకుందామని. కాబట్టి ఆ బ్రదర్ ఏం చేస్తున్నారు తెలుసా? నువ్వు నేర్చుకుంటావా రా, అడగలేదు బ్రదర్ నిన్న మొన్న. ఎందుకు పోగు చేయడం? ఎందుకు పోగు చేస్తున్నారు? వాళ్ళు నేర్చుకోవాలని. మీకు అర్థమైందండి? సతీష్కి ఫోన్ చేశారు, మన పలానా బ్రదర్ ఫోన్ చేశారు, చిన్న బ్రదర్ వాళ్ళకి ఫోన్ చేశారు, పిల్లలు నేర్చుకోవాలని. అలాగే మనం కూడా ఇక్కడ అంటున్న మాట, రాయబడ్డ మాట, స్త్రీలేమి, పురుషులేమి ప్రతి ఒక్కరు కూడా దేవుని వాక్యం విని గ్రహించినకు ఏం చేయాలంటే పోగు చేయాలంటే. ఎందుకండి? వాక్యాన్ని నేర్చుకోవడానికి. హల్లెలూయా. వాక్యం నేర్చుకోవాలి. ఇంటి దగ్గర ఉంటే వాక్యం వచ్చేది. అందుకే నేర్చుకోవడానికే దేవుని సన్నిధిని దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. దేవుడు మందిరాన్ని ఇచ్చాడు, దేవుని సేవకుని ఇచ్చాడు. కారణం ఏంటంటే నేర్చుకోవడానికి. దేవుని దాసు నుంచి మాట్లాడుతున్న ఆ మాటలు అప్పుడప్పుడు సంవత్సరానికి అప్పుడప్పుడు ఉపవాస ప్రార్థన పెడుతూ ఉంటాం, ఉద్యోగ కూడికలు పెడుతూ ఉంటాం. ప్రేమ వల్ల వీటిలోంచి దైవజనులు వస్తున్నప్పుడు మనం ఏం చేయాలి తెలుసా? సత్యాలు ఏంటని మనం నేర్చుకోవాలి, నిజమేంటని మనం తెలుసుకొని గ్రహించి నేర్చుకోవాలి. హల్లెలూయా. ఈరోజు నేర్చుకున్నట్టే కనపడుతున్నాం కానీ, ప్రేమ వాళ్ళ నేర్చుకున్నట్టే కనపడుతున్నాం కానీ ఇంకో మాట చెప్పాలంటే ఒకవేళ దైవ సేవకుడు ఇక్కడ లేకపోయినా వేరే ప్రాంతానికి వెళ్ళారనుకోండి, మీరు నిలబడి ఎవరొకరు నిలబడి ఏం చేయాలి? నేర్చుకున్న వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి అమ్మా? వాక్యం చెప్పాలి. మా మాస్టర్ గారు నన్ను ఏం చేశారంటే పిల్లలకి అందరికీ పెద్ద ఏమంటారు దాన్ని, లీడర్గానే పెట్టారు. మా మాస్టర్ లేకపోతే నేను క్లాసులు చెప్పేసేవాడిని బుక్లో చూసేసి.
ఆయన దగ్గర నేర్చుకొని చిన్నపిల్లలకి ఏం చేసేవని చెప్పండి అమ్మా. మీరు చెప్పలేదా? లీడర్గా పెట్టారు నన్ను. స్కూల్కి లీడర్గా పెడితే ఏం చేసేవాడిని తెలుసా? ఇంకా ఒక్కొక్కరిని ఈపి చెతకొడేసేవాడిని. ఎవరి మీద కోపం ఉన్నది వాళ్ళందరినీ. ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ అమ్మలు గొడవకు వచ్చేసేవారు మా అమ్మాయికి. అంటే స్కూల్కి ఎందుకు వెళ్తాను చెప్పండి? నేర్చుకోవడానికి వెళ్తాం కదా. నేర్చుకోకపోతే ఏం చేస్తారు చెప్పనమ్మా? కొడతారు. మరి దేవుని సన్నిధికి ఎందుకు వస్తున్నాం? నేర్చుకోవాలి. దేవుడు అన్నాడు, పిల్లలేమి పెద్దోళ్ళేమి అందరూ ఏం చేయాలా? నేర్చుకోవాలి. ఏది నేర్చుకోవాలంటే దేవుని మాటలు, దేవుని వాక్యము. ఎన్ని రోజులు నేర్చుకుంటాం? ఒకసారి ఆలోచించండి. అలా నేర్చుకుంటా ఉన్నారనుకోండి, బాగుంటుందా? దాన్ని ప్రకటన చేయాలి మనం. హల్లెలూయా. నేర్చుకుని ఏం చేయాలి? ఇతరులకు మనం పంచాలి. ప్రియమైన ఇతరులు మనం పంచాలి. పాస్టర్ గారు ఈ వారం నాకు అవకాశం అండి, నేను మాట్లాడతాను అని ఎవరన్నా ఉంటారమ్మా అనుకుంటాను. ఎవరు ఉండరండి. హల్లెలూయా చెప్పండి ఒకసారి. హల్లెలూయా. మా పాస్టర్ గారు అన్నారండి, శుక్రవారం మీరు ఉంటే నేను చెప్పలేకపోతున్నాను అన్నారు. ఎవరైనా ప్రార్థన పిలిస్తే అక్కడికి వెళ్ళిపోతాను అన్నాను. అక్కడికి వెళ్ళిపోతానమ్మా అని చెప్పేసి 2 వారాలు వెళ్ళిపోయాను. ఆమె వాక్యం చెప్పిందంట. హల్లెలూయా. ప్రియమైన మనం ఏం చేయాలంటే ఇవన్నీ గాయకున్నప్పుడు అనుసరించినప్పుడు ఈ మాటలన్నీ నేర్చుకుంటాం కాబట్టి మనం ఇతరులకు చెప్పడానికి మంచి ఈజీగా ఉంటుంది. హల్లెలూయా. ఇతరులు మనం బోధించాలి. ప్రేమ వాళ్ళ బోధించేవారిగా మనం ఉన్నాం. ఇక్కడ అదే మాట రాస్తున్నాడు. పిల్లలేమి పెద్దలనేమి అంటే స్త్రీలేమి పురుషులేమి పరదేశులేమి అందరినీ ఏం చేయాలా? సమకూర్చి వాళ్ళకి నేర్పించాలి. ఉండేవారిగా మనం ఉండాలి. కాబట్టి ప్రియమైన దేవులారా, ఈరోజు దేవుని వాక్యం మన హృదయంలో ఉంటుందా? ఈరోజు దేవుని వాక్యం మన హృదయంలో ఉంటే వాక్యములు ఎదుగుతాం. ఆ పాల వలన ఆ వాక్యాన్ని అపేక్షించాలంట. మనం అపేక్షించాలంటే ఎదగాలి. ఎప్పుడు కూడా శిశువులాగా మనం ఉండకూడదు. ఎలా ఉండకూడదు అంటే అండి చెప్పనమ్మా, శిశువులాగా మనం ఉండకూడదు. శిశువులాగా ఉంటే ఎప్పుడు పాలే. ఆయనకి బలమైన ఆహారం ఎప్పుడు వస్తుంది? అప్పుడు బలం ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు పాలు తాగుతూ ఉన్నాం అనుకోండి, చెప్పనమ్మా, ఎప్పుడు పాలు తాగుతానికి బలం వస్తుందా? చెప్పనమ్మా. ఓడు ఉన్నాడు, ఆడు పాలు తాగుతున్నారు 6 నెలలు వచ్చేసినాక అన్నం పెట్టేశాను అన్నారు లేదండి? లేదండి, సంవత్సరం అంతా పాలు ఇవ్వాలా, పెరిగినంత వరకు పాలు ఇస్తాం అంటే పెరుగుతాడాడు. మనం ఏం చేస్తున్నాం? ఎప్పుడు పాలు తాగితేనే ఉన్నాం కానీ బలమైన ఆహారం తింటాలి. ఏం తింటలేదండి? బలమైన ఆహారం దగ్గరికి రాలేకపోతున్నాం. బలమైన ఆహారం తిన్నవారుగా మనం ఉండాలి. హల్లెలూయా. ఆ బలమైన ఆహారం ఏంటంటే దేవుని వాక్యమే. హల్లెలూయా. దేవుని వాక్యమే. అందుకే మనము మేళ్ళు కీళ్ళు విభేషించలేకపోతున్నాము. మేళ్ళు కీళ్ళు గ్రహించలేకపోతున్నాము బలమైన ఆహారం లేక. ఈ రోజుల్లో నీకు నాకు కూడా ఏం కావాలంటే బలమైన ఆహారం కావాలి. హల్లెలూయా. ఏం కావాలండి? కావాలద్దండి. ఆ బలమైన ఆహారమే దేవుని వాక్యం. ఆ దేవుని వాక్యం చేత మనం నింపబడాలి. ఆ దేవుని వాక్యం చేత మనం హృదయం ఎప్పుడు కూడా నిండుకొని ఉండాలి. ప్రేమ వాళ్ళరా, ఎప్పుడైతే నిండుకొని ఉంటుందో అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా అండి? ఒక మాట ఉన్నది. ఆ వాక్యం చూద్దాం, ఒకసారి చదువుతారా? హెబ్రీ పత్రిక 4:12 చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాం. హెబ్రీ పత్రిక 4:12. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలమగలదై, ఎటువంటిదంటే బలమగలదై, రెండంచుగల ఎటువంటి ఖడ్గం కంటేను వాడుగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగులను విభజించిన మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులోకి ఆలోచనలోకి శోధించుచున్నది. హల్లెలూయా. దేవుడి వాక్యం బలమైన వాక్యం కాబట్టి అది ఎక్కడికి వెళ్ళిపోతుందంటే అండి చెప్పనమ్మ, ఎక్కడికి వెళ్ళిపోతుంది? హృదయంలో తలంపులోకి వెళ్ళిపోతుంది, కీలులోకి వెళ్ళిపోతుంది, మూలుగులోకి వెళ్ళిపోతుంది, కండరల్లోకి వెళ్ళిపోవాలి దేవుని వాక్యం. ఎప్పుడైతే మనం గ్రహిస్తామో, ఎప్పుడైతే గాయకుంటామో, ఎప్పుడైతే అనుసరిస్తామో
ఎప్పుడైతే నేర్చుకుంటామో వాక్యము హృదయం తలంపులోకి వెళ్ళిపోతుందండి. అది ఇంకెవరు కూడా ముట్టగలుగుతారా? చెప్పండి అమ్మా, ముట్టలేరు. కాబట్టి దేవుని వాక్యంలో మనం ఎప్పుడు ఎదగాలండి. మనం అనుకుంటే మన కుటుంబంలో అభివృద్ధి పొందితే చాలంటాం. దాంట్లో అభివృద్ధి కంటే దేవుళ్ళో అభివృద్ధి మనం పొందితే, హల్లెలూయా, దేవుళ్ళో అభివృద్ధి పొందితే ఆటోమేటిక్గా మనం అభివృద్ధి చెందుతూనే ఉంటాం. హల్లెలూయా. శారీరకంగా అభివృద్ధి పొందాలంటే ముందు దేవుళ్ళో అభివృద్ధి పొందాలి. మనం దేవుని వాక్యములో అభివృద్ధి పొందాలి. ప్రియమైన బిడ్డలారా, దేవుని వాక్యములో అభివృద్ధి పొందితే శారీరకంగా అభివృద్ధి పొందగలుగుతాము. హల్లెలూయా. ఎప్పుడు కూడా మనం ఎదిగువారిగా మనం ఉండాలి. దేవుని వాక్యములో, చెప్పండి, దేవుని వాక్యములో ఎదిగిన వారిగా మనం ఉండాలి. ఉండుటకు ప్రభు కృప మనందరికీ తోడు ఉండి నడిపించిన గాక. ఆమేన్. అందరూ కూడా తలలోంచండి, ప్రార్థన చేసుకుందాం. ఎన్న వాక్యాన్ని ఒక్కసారి జ్ఞాపం చేసుకొని మనం ఎలా ఎదిగి ఉన్నాం ప్రేమ వల్లరా? ఇంకా పాలని అపేక్షిస్తున్నామా? బలమైన వాక్యము, సజీవమైన వాక్యం చేత మనం నింపబడుతున్నామా లేదా? ఒక్క నిమిషము చిన్న తీర్మానం చేసుకో. నువ్వు దేవుని వాక్యము, నువ్వులో దేవుని వాక్యములు ఎదుగుతున్నావా? దేవుని వాక్యం హృదయంలో ఉంటుందా? నువ్వు గ్రహిస్తున్నావా? గైకుంటున్నావా? అనుసరిస్తున్నావా? నేర్చుకుంటున్నావా? ఈరోజు ప్రభు అడుగుతున్నాడు, దేవుని వాక్యం గైకుంటున్నావా? దేవుని వాక్యం గ్రహిస్తున్నావా? గైకుంటున్నావా? అనుసరిస్తున్నావా? నేర్చుకుంటున్నావా? బలమైన వాక్యము నీ మీద ఆధారపడి ఉన్నది. ఈ వాక్యం మనల్ని ఏం చేస్తుంది? ఈ వాక్యం మనల్ని ఎక్కడ తీసుకెళ్తుందంటే పరలోకాన్ని తీసుకెళ్తుంది. ఈ వాక్యం మన బాధల్లో నెమ్మది కలగజేస్తుంది. ఈ వాక్యము ప్రేమ వలన అటువంటి వాక్యం బలపరచబడాలి. ఒక్క నిమిషం ప్రార్థన చేసుకోండి. ముగింపులోకి వచ్చేసాం. ఒక్క నిమిషం ప్రార్థన చేసుకోండి. దేవుని వాక్యాన్ని గైకుంటున్నామా? దేవుని వాక్యాన్ని గ్రహిస్తున్నామా? దేవుని వాక్యాన్ని అనుసరిస్తున్నామా? దేవుని వాక్యాన్ని నేర్చుకుంటున్నామా? ఈరోజు ఎందుకో మాట్లాడాడు దేవుడు. ఏ విషయంలో నువ్వు ఓడిపోతున్నావు? ప్రతి క్రైస్తవుడికి ఉండవలసిన రక్షణ మనకు లేదు. ప్రతి విశ్వాసం ఉండవలసిన రక్షణము దేవుని వాక్యములో ఎదుగుదల. దేవుని వాక్యములో ఎదుగుదల. దేవుని వాక్యములో ఎదుగుదల. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడా, నీకు వందనాలు నాయనా. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియా తండ్రి, నీ వాక్యములు ఎదిగి ఉండాలని మీరు మాట్లాడుకుని వచ్చారు. ఎదిగి ఉండడం అంటే గైకొనాలి ప్రభా, గ్రహించాలి, అనుసరించాలి, నేర్చుకోవాలని మీరు మాట్లాడుకుని వచ్చారు. మేమందరం అలాగ ఉండుటకు వాక్యాన్ని విని గ్రహించాలి, వాక్యం విని గైకొనాలి, వాక్యాన్ని విని అనుసరించాలి, వాక్యం విని నేర్చుకోవాలని మీరు మాట్లాడుకొని వచ్చారు. అలా ఉండుటకు ప్రభా, మా ప్రతి శ్వాస కూడా అలా ఉండుటకు ప్రభా, బలమైన వాక్యము పాలని అపేక్షించుకుంటా, నేను బలమైన ఆహారాన్ని అపేక్షించి బిడ్డలుగా ప్రతి బిడ్డని మీరు సిద్ధపరిచి మహిమ తెచ్చుకుంటారండి ప్రభా. ప్రతి ఒక్కరిని మీ గాయపైన కృపగల హస్తాలకు అప్పచెప్పుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం ప్రభు తండ్రి. ఆమేన్.